బ్రౌజర్స్ కంపాటబిలిటీ. మీరు జావాస్క్రిప్ట్ ద్వారా ప్రిపేర్ చేసిన వెబ్ డాక్యుమెంట్ ఒక బ్రౌజర్లో ఓపెన్ చేసేటప్పుడు ఆ బ్రౌజర్కి అది కంపాటబిలిటీగా ఉందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవడం మంచిదన్నమాట. మరి ఆ బ్రౌజర్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ బ్రౌజర్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ నావిగేటర్ అనే ఆబ్జెక్ట్ ఉంది. మరి ఈ నావిగేటర్ ఆబ్జెక్ట్ ద్వారా దీనికి ఉన్న ప్రాపర్టీస్ మెథడ్స్ ద్వారా మీరు ఆ బ్రౌజర్స్ కంపాటబిలిటీని తెలుసుకోవచ్చు. మరి ఇక్కడ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. ఏపీపీ కోడ్ నేమ్ ఆఫ్ ద బ్రౌజర్, అట్లనే వర్షన్ ఆఫ్ ద బ్రౌజర్ ఏపీపీ వర్షన్, అట్లనే లాంగ్వేజ్ ఏంటి, అట్లనే అది మైమ్ టైప్స్ ఏం సపోర్ట్ చేస్తుంది, అట్లనే ఏ ప్లాట్ఫామ్ మీద 32 బిట్టా లేదంటే 64 బిట్టా ఏ ప్లాట్ఫామ్ మీద అది వర్క్ అవుతుంది, ప్లగ్ఇన్స్ ఏమేమి ఇన్స్టాల్ అయి ఉన్నాయి, ఇట్లాంటివి ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. మరి యూజర్ ఏజెంట్ అని ఉంది. దట్ కంటైన్స్ కోడ్ నేమ్ అండ్ వర్షన్ ఆఫ్ ద బ్రౌజర్. కంప్లీట్గా కోడ్ నేము వర్షన్ ఆఫ్ ద బ్రౌజర్ కంప్లీట్గా ఉంటుంది. మరి ఇక్కడ కొన్ని ఇప్పుడు ఈ ప్రాపర్టీ ఇట్లాంటి కొన్ని ఓన్లీ నెట్స్కేప్లో మాత్రమే వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మైమ్ టైప్స్, లాంగ్వేజ్ ఇట్లాంటిది. ఈ ప్రాపర్టీస్ ఓన్లీ నెట్స్కేప్ నావిగేటర్లో మాత్రమే వర్క్ అవుతాయి. మరి అట్లనే మెథడ్స్ కూడా ఉన్నాయి. మరి ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనం ఇక్కడ యూజర్ ఏజెంట్ అంటే ఆ యొక్క కోడ్ నేమ్ వర్షన్ ఆఫ్ ద బ్రౌజర్ దీంట్లోకి తీసుకున్నాం. నావిగేటర్ డాట్ యూజర్ ఏజెంట్, నావిగేటర్ అనే ఆబ్జెక్ట్ ద్వారా, నావిగేటర్ అనేది డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్లో ఒక ఆబ్జెక్ట్ ఇది, దీంట్లో ఉన్న యూజర్ ఏజెంట్ ద్వారా ఇట్లా ఈ వేరియబుల్లోకి తీసుకున్నాం. మరి ఆ వేరియబుల్లో స్టోర్ అయిన స్ట్రింగ్లో ఇండెక్స్ ద్వారా మనం ఇండెక్స్ ఆఫ్ అని దాని ద్వారా యూజర్ ఏజెంట్ డాట్ ఇండెక్స్ ఆఫ్ ఒపెరా అంటే ఒపెరా అనేది దాంట్లో ఉందా లేదా అంటే ఆ స్ట్రింగ్లో మొత్తంలో ఉందా లేదా మనం తీసుకున్న ఆ యొక్క బ్రౌజర్ డీటెయిల్స్లో ఒపెరా అని ఉంటే దీంట్లో స్టోర్ చేస్తాం. లేకపోతే ఎంఎస్ఐఈ అని ఉందా, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్కి సంబంధించి, మోజిల్లా అని ఉందా, ఇది ఉందా, ఇట్లా చెక్ చేస్తాం. చెక్ చేసి వాటి కరెస్పాండింగ్ వేరియబుల్స్లో స్టోర్ చేస్తాం. ఇఫ్ ఓపెరా అని కనుక ఉన్నట్లయితే ఓపెరా బేస్డ్ బ్రౌజర్ అని మెసేజ్ ఇస్తాం. అట్లనే జీఈసీకేఓ అని ఉంటే మోజిల్లా బేస్డ్ బ్రౌజర్, అట్లనే ఐఈ బేస్డ్ బ్రౌజర్, నెట్స్కేప్, ఏది కాకపోతే అన్నోన్ బ్రౌజర్ అని ఇస్తాం. లాస్ట్లో డాక్యుమెంట్ డాట్ రైట్ అని బ్రౌజర్ వర్షన్ ఇన్ఫర్మేషన్ కూడా డిస్ప్లే చేస్తున్నాం. మీరు ఎగ్జాంపుల్ చూసినట్లయితే తెలుస్తుంది. ఐఈ బేస్డ్ బ్రౌజర్, ఇది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో ఓపెన్ చేసాం కాబట్టి దాని వర్షన్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది. అదే వేరే బ్రౌజర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మోజిల్లా ఓపెన్ చేస్తున్నాను. మరి దీంట్లో సేమ్ ప్రోగ్రామ్, సేమ్ డాక్యుమెంట్ మనం ఓపెన్ చేసినట్లయితే చూడండి, మోజిల్లా బేస్డ్ బ్రౌజర్ అని దాని వర్షన్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఈ విధంగా బ్రౌజర్ కంపాటబిలిటీని మనం చెక్ చేయొచ్చు. ఓకే.